హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వంటశాల @ఆరోగ్యశాల. నేను ఈరోజు సోరకాయ టమాటా కర్రీ చేస్తున్నానండి. అందుకు కావాల్సిన పదార్థాలు, నేను ముందే ఒక సోరకాయ తీసుకొని పీల్ తీసుకొని ఇలా చిన్న స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మెంతి ఆకు కడిగేసి పెట్టేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ కర్రీకి సరిపడా టమాటో కట్ చేసుకున్నానండి. అండ్ దీనికి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి. నేను ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ పెట్టుకున్నానండి. సో ఈ సోరకాయ టమాటా కర్రీ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాము. సో నేను ఈ కర్రీ కూడా ఏఎంసీ బౌల్లో చేస్తానండి. ఈ సోరకాయ ఇప్పుడు ఎండాకాలం కదండి, సమ్మర్ సీజన్ కదా, సో చల్లదనం సోరకాయ చాలా మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది సోరకాయలో. సో ఇది తీసుకోవడం వలన డే లాంగ్ కూడా కొంచెం ఎనర్జెటిక్ కూడా ఉంటారు. సో టమాటో కూడా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి. సో టమాటో వలన స్కిన్ గ్లో కూడా అవుతుంది, స్కిన్ కూడా యూజ్ చేస్తారు ట్యాన్ రిమూవల్కి. సో అండ్ ఇలా టమాటోస్ కూడా చాలా హెల్త్కి చాలా మంచిది. సో నేను ఇవి ఇప్పుడు ఈరోజు సోరకాయ టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాము. సో ఇది జనరల్గా మనం ఇది సోరకాయ ఉడకడానికి టైం పడుతుంది అండి, కుక్కర్లో వేసుకుంటారు కొంతమంది. సో నేనైతే కుక్కర్లో వేయను, ఏఎంసీ బౌల్లోనైతే వండుతాను. సో చూద్దాం, ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, నేను ఏఎంసీ బౌల్ అయితే పెట్టుకున్నాను, ఇందులో కర్రీ వేస్తాను చూడండి. ఇప్పుడు వేడైనాక నేను ఇందులో కొంచెం ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటానండి. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకున్నాను. యాక్చువల్లీ ఇది లెస్ ఆయిల్తో కుకింగ్ అండి, ఏఎంసీ బౌల్ స్పెషాలిటీ. కానీ ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటే నేను కాస్త ఎక్కువ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడైందండి, ఇందులో ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఈరోజు వీడియోలో మా అత్తయ్య జాయిన్ అయ్యారు నాతో, ఆవాలు జీలకర్ర వేసారు చూడండి. చూడండి, ఈ బౌల్స్ త్వరగా వేడెక్కుతాయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ వేసి కలిపేసి ఒకసారి లిడ్తో క్లోజ్ చేద్దాము. చూడండి, రీడింగ్ 98 దాకా వచ్చింది. ఇప్పుడు లిడ్ తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మెంతాకు వేద్దామండి. చూడండి ఎంత ఫాస్ట్ కుకింగ్నో. ఓన్లీ 30 సెకండ్స్లో కుక్ అవుతుందండి. కరివేపాకు, పోపులో కాస్త కరివేపాకు, నెక్స్ట్ కాస్త పసుపు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసేసి కాస్త ఈవెన్గా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న సొరకాయ వేద్దామండి. ముందుగానే సొరకాయ వేసుకోవాలి. సొరకాయ కాస్త మగ్గినాకే టమాటో వేయాలి. అలా కాదని ముందు టమాటో వేస్తే నెక్స్ట్ సొరకాయ ఉడకదండి. ఇదంతా పోపును పట్టిద్దాము సొరకాయకి. కాస్త లిడ్తో క్లోజ్ చేద్దాము, త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. రా సాల్ట్ వేసేసుకొని కాస్త కలిపేద్దాము అడుగు భాగం నుండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తూ చూడండి. మగ్గిపోయింది సొరకాయ. ఇప్పుడు టమాటో పీసెస్ వేద్దాము. వేసేసుకొని కలిపేసుకుందాము.
మనం కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు టమాటో వేసేసాము, కాస్త మగ్గనిద్దాము. ఇప్పుడు లిడ్ తీసి చూస్తే చూడండి 70% ఆల్రెడీ కుక్డ్. టమాటో కూడా మగ్గింది చూడండి. ఇంకాస్త స్మూత్గా మగ్గనిద్దామండి టమాటోని. ఇంకా కంప్లీట్గా మగ్గిన తర్వాత కారపొడి, కొత్తిమీర వేసుకుందాము. మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి ఇంకా కాస్త మగ్గనిద్దాము. చూడండి రీడింగ్ అని ఎలా మూవ్ అవుతుందో, రెడ్ మార్క్ ఇలా మూవ్ అవుతుందంటే కుక్ అవుతుంది అన్నట్టు. ఇది 98 వచ్చాక చూద్దాము మళ్ళీ ఒకసారి. చూడండి 90 degrees వరకు అయితే వచ్చింది. చూద్దాము ఒకసారి తీసి. చూడండి మగ్గినట్లే. ఇప్పుడు మనం కారపొడి, కొత్తిమీర ఆకు వేసుకుందాము. నేను 1 స్పూన్ కారపొడి అయితే వేసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకుందాము ఈవెన్గా. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో కర్రీ, సోరకాయ టమాటా కర్రీ. ఈ ఏఎంసీ బౌల్లో ప్రతిదీ ఏదైనా కూడా ఫాస్ట్ కుకింగ్ అండి. ఈవెన్ చికెన్, మటన్ కూడా ఈజీగా త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుందాము. వేసేసి కలిపేసుకుందాం. సీజన్లో దొరికినప్పుడు తినడం చాలా మంచిదండి. కొత్తిమీర, కరివేపాకు, మెంతి, లీఫ్ వెజిటేబుల్స్ ఏవైనా కూడా. చూడండి కాస్త మళ్ళీ లిడ్తో క్లోజ్ చేద్దాము. కాస్త మెంతి పొడి కూడా వేసుకుందాము. నేను పోపులో మెంతాకు వేసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ మెంతి పొడి కూడా వేసాను. ఇది అడిషనల్ ఫ్లేవర్ యాడ్ చేస్తాండి కర్రీకి. చూడండి టేస్టీ అండ్ యమ్మీ సోరకాయ టమాటా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.